వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు వీరచంద్రహాస మూవీ టీం ఉన్నారు. కన్నడలో 100 days సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు తెలుగు ఆడియన్స్ కోసం ఆ థియేటర్ యుఫోరియాని, ఆ మ్యాజిక్ని తెలుగులో మనందరి కోసం తీసుకొస్తున్నారు జేమ్స్ గారు. అండ్ అంతేకాకుండా రవి బస్రూర్ గారు, ఇంకా మనం పేరు చెప్పక్కర్లేదు. ఆయన మ్యూజిక్ చేస్తేనే ఒక సెన్సేషన్, ఆయన చేయి పెడితేనే ఒక సెన్సేషన్. సో ఇప్పుడు వాళ్ళిద్దరితో ఒక స్మాల్ ఇంటరాక్షన్ మనం వీరచంద్రహాస మూవీ గురించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ ఏంటనేది కూడా తెలుసుకుందాం. జేమ్స్ గారు, హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు వన్. ಸರ್ ಹೇಗಿದ್ದೀರಾ ಸರ್? ಸೂಪರ್, ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ. ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ ಸರ್. వెరీ హ్యాపీ టు సీ యూ. అండ్ సార్, జేమ్స్ గారు, మీకున్న అంటే టేస్ట్ కావచ్చు, ఆర్ ఎల్స్ మీకున్న ప్యాషన్ కావచ్చు, ఇది కరెక్ట్ ఫిలిం అని అనిపిస్తుంది. ఏంటంటే పర్టికులర్లీ ఈ ఫిలింతో మీరు అంటే తెలుగు ఆడియన్స్కి ఒక ట్రీట్ ఇవ్వడానికి ఏంటి రీజన్ ఏమైనా ఉందా? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక హిస్టారికల్ మూవీ అండి. సో అంటే ఒక కల్చర్ని సొసైటీకి తీసుకురావడం, అదొక మంచి కొత్తదనం. అది ఆయన పడ్డ కృషి మామూలు కాదు. ఒక కుగ్రామం నుంచి వచ్చి ఆయన ఉన్నటువంటి ఆ యొక్క విలేజ్లో ఉన్నటువంటి ఆ కల్చర్ని ప్రపంచానికి చాటి చెప్పే ఒక అద్భుతమైన ప్రయోగం. ఈ ప్రయోగానికి మేము భాగస్వామ్యం కావడం అన్నది చాలా అదృష్టం. వెరీ హ్యాపీ. అండ్ మేము వెయిట్ చేస్తున్నాం 19th కోసం ఆ థియేటర్లో ఆ యుఫోరియా ఎలా ఉండబోతుంది అని చెప్పి. మోరోవర్ ఈజ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్. అవునా? ఆయనతో కలిసి పనిచేయడం అంటే ఇట్స్ నా ఆనర్. అసలు ఆయన సౌండ్స్, ఆయన సాంగ్స్ విన్నప్పుడు ప్రతి ఒక్కరు ఆయన ఫేవరెట్ అని. సార్, రవి సార్, వెరీ హ్యాపీ టు సీ యూ. అండ్ నేను చాలా ఇంటర్వ్యూస్ ఇందాక చూశాను, కానీ రవి అనే పేరు, ఆ పర్సన్ ఎవరు అనేది కూడా తెలియలేదు. అండ్ మీ ఒరిజినల్ పేరు కూడా తెలియదు ఇంతవరకు ఎవరికి కూడా. అది ఆ పేరే చాలా వచ్చింది, చాలా క్రెడిట్ హ్యాస్ టు గో టు హిమ్. సార్, మ్యూజిక్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, బట్ డైరెక్షన్ గురించి. సో ఇలాంటి ఒక స్టోరీ తీసుకొని డైరెక్షన్ చేయాలి అని అంటే చాలామంది ఫిలిం మేకర్స్కి కూడా అది పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే చిన్న చిన్న మిస్ అయినా కూడా ఆ ఫీల్ కలగదనమాట. కానీ మీరు ఇంత సబ్జెక్ట్ హ్యాండిల్ చేసి, నాకు నిన్న ప్రెస్ మీట్లో కూడా మీరు చెప్పారు, ఇది చేస్తే 7 hours 8 hours ఫిలిం అవుతుంది, కానీ 2 hours-కే 2.5 కట్ చేసాము అని. ఏంటి సార్ అసలు కోర్ ఆఫ్ ఐడియా, మీకు ఈ ఫిలింనే తీసుకురావాలనే ఐడియా ఏంటి? మెయిన్ ఐడియా వచ్చేసి కల్చర్ని రిప్రజెంట్ చేయాలి. సో కల్చర్ని రిప్రజెంట్ చేయాలంటే సో ఏ విధానాల్లో వెళ్ళాలి, సో ఏ మీడియా గుడ్ ఫర్ దట్. సో నాకు తెలిసింది నా వచ్చేసి ఫిల్మ్ నుంచి నేను వర్క్ చేస్తూ ఉన్నాను. సో ఓకే, ఇది ఇలా వచ్చేస్తే అట్లీస్ట్ అది కొంచెం ఎస్టాబ్లిష్ అవుతుంది. దాని తర్వాత ఇది ఎక్కడికి తీసుకు వెళ్ళాలో, సో ఆ ప్లేస్కి నేను వెళ్ళేదానికి ఇది రైట్ ప్లేస్ అని నాకు అనిపింది. సో దాని తర్వాత ఇది 12 years నుంచి ట్రావెల్ అయ్యి వచ్చేసాను. 12 years నుంచి ఒక యాంగిల్లో ఉంది యాక్చువల్లీ, ఇది చేయాలని. బట్ ఆ ఎక్స్పీరియన్స్ కావాలి కదా, దాని తర్వాత డబ్బు కావాలి. సో ఇది రెండు అవ్వడానికి ఒక టైం పడింది. సో ఈ టైంలో మీరు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వక ముందు నుంచే మీ మైండ్లో ఐడియా ఉందా డైరెక్షన్ చేయాలి ఫిలిమ్స్ అని? లేదు, యాక్చువల్లీ 12 years అంటే నేను వచ్చేసి 1998 ఇండస్ట్రీ. అవునవును. సో ఇండస్ట్రీకి వచ్చాక మీకు డైరెక్షన్ చేయాలి, ఇలాంటి మంచి మంచి స్క్రిప్ట్స్ చెప్పాలన్న ఆలోచన వచ్చిందా? లేదు. సో వన్స్ నేను వర్క్ స్టార్ట్ చేసేదానికి తర్వాత సో ఐఎమ్ అర్నింగ్ ద మనీ ఫ్రమ్ ద మూవీ. బట్ నేను ఇది ఎక్కడ పెట్టాలి, ఎక్కడ ఇది రైట్ వేలే ఇన్వెస్ట్ చేయాలని నాకు ఐడియా రాలేదు. సో వన్ డే ఐ హ్యావ్ డిసైడెడ్, ఓకే, సో ఇక్కడి నుంచి వస్తుంది, సో ఐ హ్యావ్ టు డూ ద ఐ హ్యావ్ టు మేక్ ద మూవీ అండ్ ఐ హ్యావ్ టు క్లియర్ దట్ అని అక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో వెన్ ఉగ్రం కేమ్, సో మై ఫస్ట్ మూవీ కేమ్ యాక్చువల్లీ, సో గర్గర్ మండల అని. సో దాని తర్వాత ఇయర్ బై వన్ మూవీ. సో సేమ్ మ్యూజిక్ వన్ సైడ్, డైరెక్షన్ వన్ సైడ్. డైరెక్షన్ ఇస్ మ్యూజిక్ ఇస్ మెయిన్, సో డైరెక్షన్ ఇస్ హాబీ. టైం ఎలా దొరుకుతుంది మీకు కంపోజింగ్? ఒకటి అందరికీ టైం దొరుకుతుంది సార్. మనం ఫిక్స్ చేయాలి, మనం ఐడియా చేయాలి, మనం ఎగ్జిక్యూట్ చేయాలి, అందరికీ టైం దొరుకుతుంది. జేమ్స్ గారు, మీరు చూసారా సినిమాని? అంటే మొత్తం కన్నడలో చూసారా, తెలుగులో చూసారా? కన్నడలో చూసాను. కన్నడలో చూసారు? కొంచెం ఎలా అనిపించింది మీకు అప్పుడు చూసినప్పుడు? ఇట్స్ ఎ గ్రేట్ మూవీ అండి. అంటే ఈ స్టోరీ పరంగా, యక్షగాన పరంగా కాకుండా ఒక నార్మల్ ఆడియన్స్ కూర్చొని చూస్తున్నప్పుడు మీరు ఎలా ఎగ్జైట్ అయ్యారు? కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద టేస్ట్ ఆఫ్ ది ఆడియన్స్. ఇప్పుడు నాలాంటి ఆడియన్స్ ఉన్నారనుకోండి, కమర్షియల్ ఆస్పెక్ట్ ఒకటి, యాక్షన్ మూవీస్ ఒకటి చేస్తే, ఈ పౌరాణికం మైథలాజికల్ ఫిల్మ్స్ అవి డెఫినెట్గా కనెక్ట్ అవుతుంది. అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇటువంటి ఫిల్మ్స్ నాకు చాలా ఇంట్రెస్ట్.
నేను మా నాన్నగారితో మా నాన్నగారు చిన్నప్పుడు నన్ను నాటకాలకు తీసుకెళ్ళేవారు. అవునా? ఓకే. వేశారు ఎప్పుడే నాటకాలు? నేను వేయలేదు, కానీ నేను మా నాన్నగారు తీసుకెళ్ళేవారు. హరిశ్చంద్ర, ఇటువంటి పౌరాణిక. ఎక్కడ మీ సొంత ఊరు ఏదంటే? అంటే రాజమండ్రి. రాజమండ్రి. ఓకే. సో మై ఫాదర్ హ్యాస్ ఎ ఈజ్ వెరీ ప్యాషనబుల్ అబౌట్ దిస్ ఫిల్మ్స్. అంటే ఇటువంటి అదే నాకు చిన్నప్పటి నుంచి మైండ్లో ఉంది, రిజిస్టర్ అయింది. సో ఎప్పుడైతే ఈ మూవీ గురించి విన్నానో, డన్, లెట్స్ గెట్ ఇన్ టు దిస్, ఖచ్చితంగా ఇది చేయాల్సిందే, వెళ్ళాలి. అండ్ దట్ విత్ రవి బస్రూర్ గారు, ఆయనతో ట్రావెల్ చేయడం అంటే ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ కదండి. సో ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ మ్యాన్, ఈజ్ ఎ లెజెండ్ ఇన్ ద మ్యూజిక్ ఫీల్డ్. సో దట్స్ వేర్ వీ స్టార్టెడ్ అవర్ జర్నీ. సో ఎస్టర్డే ప్రీ రిలీజ్ చేయడం చాలా బాగా జరిగింది. సార్ ఏంటి హొంబాలే పార్ట్ అంటే మీరు ముందే వాళ్ళకి స్టోరీ చెప్పి మీరు? లేదు యాక్చువల్లీ. సో సమ్ ఏమంటారు యాక్చువల్లీ, సమ్ ఇది ఫిల్మ్ని మనం తీసుకు ఆడియన్స్కి టు రీచ్ దెమ్. సో వీ నీడ్ సపోర్ట్. అలాగే శివన్న కూడా వచ్చేసారు. ఆయన దగ్గర వెళ్ళి రిక్వెస్ట్ చేసిన తర్వాత సో శివన్న సార్ వచ్చేసారు. అలాగే హొంబాళే మూవీస్ అప్రోచ్ అయ్యాను. సార్ ఇది నేను 5 మూవీస్ చేశాను, నేను మీ దగ్గర రాలేదు. సో వై ఐ కేమ్ హియర్ బికాస్ ఆఫ్ ఇట్ హ్యాస్ టు బి గో. ఇది మూవీ లాగా కాదు. సో ఇట్స్ ఏ కల్చర్ని మనం రిప్రజెంట్ చేయాలని నేను నా డబ్బు అన్నీ పెట్టాను ఇక్కడ. సో మీ సపోర్ట్ ఇస్తే వచ్చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇమీడియట్గా విజయ్ సార్ అప్రూవ్డ్ అండ్ ఇమీడియట్గా దే గివ్ దేర్ లోగో అండ్ వీ క్యారీడ్ దట్. ఇప్పుడు దాని తర్వాత రిలీజ్ అన్నీ నాకు బాగా హెల్ప్ అయింది అక్కడ. అండ్ ఇప్పుడు ఈ క్యారెక్టర్స్ ఇదంతా డిజైన్ చేసినప్పుడు మీకు మైండ్లో ఒక యక్షగాన గురించి, ఈ వీరచంద్రహాస స్టోరీ గురించి మీకు అంతా ఒక ఇన్పుట్ ఉంటుంది మైండ్లో ఆల్రెడీ. ఈ ఫిల్మ్ ఇది మొత్తం మేకింగ్ చేసే ప్రాసెస్లో కూడా ఒక మేకప్ అవ్వచ్చు, గెటప్ అవ్వచ్చు, ఆ ప్రెజెన్స్ అవ్వచ్చు, ఇదంతా దగ్గరుండి జాగ్రత్తలు తీసుకున్నారు సార్. ఎందుకంటే మనం సినిమా మేకప్ వాళ్ళని మనం యూజ్ చేయలేదు. సో యక్షగాన మేకప్ వాళ్ళే వచ్చేసారు, దే ఓన్లీ డిడ్. దాని తర్వాత కాస్ట్యూమ్ కూడా ఛాన్సే లేదు. 45 to 50 kg హౌ యూ క్యాన్ హ్యాండిల్. ఒక్కొక్క బరువు 40 kg ఉంటుంది. టోటల్ కాస్ట్యూమ్ ఇట్ సెల్ఫ్ ఇట్ విల్ కమ్ అరౌండ్ 45 to 50 kg. 40 to 55 kg ఉంటుంది. సో అలాంటి వేషం నాట్ వేయడం కూడా పాసిబుల్ అవ్వదు. మొత్తం చేసిందంతా ఒరిజినల్ ఆర్టిస్ట్, అంటే యక్షగాన ప్లే చేసే ఆర్టిస్టులు అందరూ చేశారా? అవునవును, సేమ్. Actually, he's an engineer, actually main lead one. Okay. So, from age of 6, he is traveling with the Yakshagana. So, ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉండేవాడు. యాక్చువల్లీ దుష్టబుద్ధి అనే క్యారెక్టర్ ఉంది. సో దుష్టబుద్ధి, అవును. హీ ఆల్సో క్యారీడ్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 5 and 6. సో అక్కడ ఎవ్రీవన్ చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఒక పార్ట్ ఇది. అవునవును, దే హ్యావ్ ప్లేడ్ ఆల్ క్యారెక్టర్స్. దాంట్లో మనం ఒక రికార్డ్ చేసిన ఒక 2-3 రికార్డ్ చేసాం యాక్చువల్లీ. సో ఫుల్ వీరచంద్రహాస. దాని తర్వాత ఒక ఐడియా వచ్చింది. ఓకే, దాన్ని ఎడిట్ చేసి ఒక 6 hour ఫుటేజ్ని ఫస్ట్కే ట్రయల్ చేసిన తర్వాత ఎడిట్ చేసి సో విల్ బ్రింగ్ ఇట్ దట్ 2.5 minutes 2.5 hours వచ్చింది. దాని తర్వాత ఆయన ప్లే మనం చూసాం యాక్చువల్లీ, ఎలా వెళ్తారు, ఓకే, హౌ దే విల్ యూజ్ ద ఏరియాస్, అదన్నీ మనం స్టాప్ చేయకూడదు. ఇలా అక్కడ వద్దు సార్ ఇక్కడ రండి అని మనం చెప్పకూడదు. సో దాన్ని మనం ట్రాక్ చేసుకొని ఓకే ఇది సింగిల్ కెమెరాలో ఇట్స్ నాట్ పాసిబుల్ అవ్వదు ద క్యాప్చర్ ద ఎమోషన్. దట్ సో వీ యూజ్డ్ 4 cameras. ఈచ్ క్యారెక్టర్కి ఒక్కొక్క కెమెరా, ఫుల్ వైడ్కి ఒక కెమెరా అలా పెట్టి సో వీ హ్యావ్ యూజ్డ్. సూపర్ సార్. అండ్ మీ టెక్నికాలిటీ తెలుస్తుంది, అంటే ట్రైలర్ కానీ టీజర్ కానీ చూస్తే హౌ మచ్ ఎఫర్ట్స్ యూ పుట్ అనేది మాకు అర్థం. దాని తర్వాత ఇంకొకటి ప్యూర్ యక్షగాన దే డోంట్ యూజ్ ద లైట్లు ఉండవు. అలాగే మనం చేసాము. అంటే ఇప్పుడు ఎలాంటి లైట్లో చేస్తారు, ఎలా పర్ఫామ్ చేస్తారు? అది ఫుల్ ఫైర్ ఫ్లేమ్, నార్మల్ ఫైర్ ఫ్లేమ్ యూజ్ చేస్తారు. సో దట్ ఓన్లీ వీ యూజ్. సో ఇప్పుడు మనం అంటే జనరల్లీ ఇప్పుడు ఈ సినిమాలో చూసే ఈ యక్షగాని ఇదంతా వచ్చి ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు మనం బెంగళూరు కానీ కర్ణాటక వెళ్ళాం అనుకోండి, ఏ ప్లేసెస్లో చూడొచ్చు, అంటే ఏ టైంలో పర్ఫామ్ చేస్తుంటారు? ఇది బెనిఫిట్ షో ఉంటుంది. సో దాని తర్వాత మన కోరిక టెంపుల్లో కోరిక కోరుకున్న తప్ప దన్ దే విల్ కమ్ టు అవర్ ప్లేస్, అలా కూడా ఉంటుంది. ఏ ఏరియాలో ఉంటాయి సార్ ఇది ప్లే? ఎక్కడ ఏరియా అంటే అలా ఫిక్స్ లేదు. బెంగళూరులో వచ్చేసి మెయిన్ సెంటర్ ఆఫ్ ఆర్ట్ డిపార్ట్మెంట్కి ఒక ప్లేస్ ఉంది. సో దే విల్ ప్లే ఇన్ రైనీ సీజన్, దే విల్ కమ్ టు బెంగళూరు. ఇలాంటి 365 days జరుగుతూనే ఉంటాయి.
365 జరుగుతూనే ఉంటుంది. సో ఇప్పుడు కూడా మీరు యక్షగాన కావాలంటే యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 2048. ఓకే, అది అందువరకు బుకింగ్ ఉంది. ఫుల్ బుకింగ్ 365 days. ఓ సూపర్ సార్. ఐ థింక్ దట్ వాల్యూ ఆఫ్ దట్ ఆర్ట్, ఐ థింక్ సో. Yes, అయితే కోస్టల్ వి గివ్ దట్ మచ్ ప్రిఫరెన్స్ ఫర్ ఆర్ట్. ఆర్ట్ అండ్ ఆర్టిస్టిక్ ఎవరు ఉన్నారు, సో విల్ గివ్ రెస్పెక్ట్ ఫర్ దట్. నేను నిన్న జేమ్స్ గారిని అడిగితే యాక్చువల్లీ ఇది కన్నడలో రిలీజ్ అయింది కదా, అప్పుడే టీజర్ వేశారు తెలుగులో కూడా, ఎందుకు తెలుగులోకి కొంచెం లేట్ అయిందని ఆయన అడిగితే బస్సు రవి గారు ఒప్పుకోరు, ఆయనకి అక్కడ ఎలా అయితే కన్నడ టింజ్ ఉందో, ఒరిజినల్ కన్నడ లాంగ్వేజ్ ఉందో, తెలుగులో కూడా అలాంటి తెలుగు ఉన్నప్పుడే ఆయన చేస్తానని అంతవరకు రిలీజ్ చేయనని అన్నారు. ఏం సార్ ఇంత పర్టికులర్గా ఎందుకు ఉంటున్నారు? ఎందుకంటే దిస్ ఇస్ బెంచ్ మార్క్. నా లైఫ్లో ఒక మూవీ మనం సక్సెస్ అన్నీ చూసాం యాక్చువల్లీ. అవును. సో మన ఫస్ట్ వీ హ్యావ్ టు హ్యాపీ విత్ అవర్ ప్రోడక్ట్. సో అది ఒక బ్యూటిఫుల్ ఆర్ట్ ఉంది. ఆ ఆర్ట్ ఇక్కడ కూడా అలాగే రావాలి, అలాగే వర్డ్ రావాలి. సో ఆ మీనింగ్తోనే రావాలి. సో ఇట్ విల్ టేక్ టైం. ఇప్పుడు దీంట్లో పద్యాలు అవన్నీ ఉంటాయి కదా సార్, పద్యాలు అవన్నీ 65 సాంగ్స్ ఉంది. 65 సాంగ్స్ ఉన్నాయి కంటిన్యూస్గా. ఇట్ విల్ క్యారీ సాంగ్స్ ఎలా వాడాలి అని మరి యక్షగానం చూసిన తర్వాత నాకు ఐడియా వచ్చింది. అవునా? సో ఇట్ విల్ ఇంక్రీజ్ ద స్పీడ్ ఆఫ్ ద మూవీ. సో అలా సాంగ్స్ వస్తుంది, స్పీడ్ అవుతుంది అలా. సో మ్యూజిక్ పరంగా మీరు దీనికి ఎలాంటి రోల్ తీసుకున్నారు? యాక్చువల్లీ ఎక్స్పెరిమెంటెడ్ ఓన్లీ. ఇన్ యక్షగాన దే విల్ యూజ్ ఓన్లీ ఫోర్ ఇన్స్ట్రుమెంట్, ఆల్ రిథమ్ ఇన్స్ట్రుమెంట్ ఓన్లీ. ఏమేంటి సార్? అంటే సో హార్మోనియం, నార్మల్గా హార్మోనియం, పద్యాలు పాడేటప్పుడు అదే శృతి లాగా వస్తుంది, దాంట్లో కూడా మెలడీ ఏముండదు. దాని తర్వాత మద్దలే మీన్స్ ఇట్స్ లైక్ మా మృదంగం. దాని తర్వాత చండే, దాని తర్వాత తాళం. ఇది 4 ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. దీంట్లో ఎమోషన్ ఎలా వస్తుంది నాకు ఫస్ట్ బ్లాంక్ అయింది. దాని తర్వాత వన్ డే పెట్టుకొని ఫుల్గా రికార్డ్ చేశాను యాక్చువల్లీ. చండే మొదలే రికార్డ్ చేసిన తర్వాత ఒక 1500 ట్రాక్స్ అయింది, 1500 పైన ట్రాక్స్ అయింది ఫర్ దిస్ మూవీ ఇట్సెల్ఫ్. సో అది అయిన తర్వాత ఒక ఐడియా వచ్చింది. సో మన స్టూడియోలో వీఆర్ హ్యావింగ్ అట్మోస్ స్టూడియో. సో దాంట్లో పెట్టి ఒక సరౌండ్ మిక్స్ చేసి చూసాం యాక్చువల్లీ. ఓకే, నౌ వీ గాట్. సో దాని తర్వాత దాన్ని మన రెగ్యులర్ వర్క్ చేసే వాళ్ళు యూఎస్ టీమ్ ఉంది. సో ఐ గివ్ టు దెమ్ అండ్ దీన్ని ఒక ప్రాసెస్ చేసి ఇవ్వండి. సో నేను ఏమీ అడ్వైస్ ఇవ్వలేదు. సో దే గివ్ వన్ గుడ్ అవుట్పుట్. దాన్ని చూసిన తర్వాత ఓకే, మన రూట్లో కూడా రూట్లో కూడా ఒక సౌండ్స్ ఉన్నాయి. సో వీ హ్యావ్ టు యూజ్ దట్ అని తెలిసింది. ఇక్కడ ఎలా ప్లాన్ చేస్తారు సార్ రిలీజ్? అంటే థియేటర్స్ అవ్వచ్చు ఆర్ ఎల్స్ అంటే ఆంధ్ర తెలంగాణలో అంటే పర్టికులర్లీ సమ్ ఏరియాస్లో ఇలాంటి ప్లేస్ కావచ్చు, చాలామంది పెద్దవాళ్ళకి చాలా ఇష్టం. సో ఎలా ప్లాన్ చేశారు థియేటర్స్ పరంగా ఆర్ ఎల్స్ ఏ ఏరియాస్లో బాగా ఎక్కువ రిలీజ్ చేస్తున్నారు? అంటే తెలంగాణ, నెక్స్ట్ సీడెడ్, నెక్స్ట్ నైజా, ఈస్ట్ వెస్ట్, ఈ విధంగా మనం ఒక మంచి థియేటర్ని వర్కౌట్ చేసాం. సో శ్రీయ మీడియాస్ ఈవెంట్స్ వాళ్ళు బాగానే చేశారు. మా పిఆర్ఓస్ కూడా అద్భుతమైనటువంటి కవరేజ్ మీరు చూసారు కదా. సో ఆల్మోస్ట్ మేజర్ టీవీ ఛానల్స్ లైవ్ ఇచ్చారు. మీ అందరూ అద్భుతమైనటువంటి సో సహాయ సహకారాలు ఇచ్చారు. సో అంటే ప్రజల్లో తీసుకెళ్ళాం. అదే అంటే రవి బస్రూర్ గారు చేసినటువంటి ఒక అద్భుతమైన ప్రయోగాన్ని ప్రజల్లో తీసుకెళ్ళాలి, తద్వారా ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి రావాలి అని ఒక తపనతోటి నేను రాధాకృష్ణ గారు చాలా హార్డ్ వర్క్ చేసాం. హోప్ఫుల్లీ వెయిటింగ్ ఫర్ 19th అంతే. సార్ మీరు అంటే ఉగ్రం దగ్గర నుంచి ప్రశాంత్ నీల్ గారితో జర్నీ ఉంది మీకు. మీరు ఈ వీరచంద్రాస ఫిలిం ప్రశాంత్ నీల్ గారు అంటే ఆయన ఒక మ్యూజిక్, ఆయన ఓన్లీ డైరెక్షన్, మీరు మ్యూజిక్ డైరెక్షన్ ప్లస్ సినిమా డైరెక్షన్ రెండునే మీ దగ్గర క్రాఫ్ట్స్. ఆయనకి చూపించినప్పుడు ఆయన దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? ట్రైలర్ చూపించాను. సో గుడ్ అటెంప్ట్ అని చెప్పారు. దాని తర్వాత ఆయనకి తెలుసు ఎవ్రీ టైమ్ ఐఎమ్ ఎక్స్పెరిమెంట్లో ఉంటానని. సో జాగ్రత్త, ఎక్కువ డబ్బు పెట్టారని తెలుసు, కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. వార్న్ చేశారా కొంచెం? వార్న్ కాదు, సో ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయండి. సో వీ హ్యావ్ టేకెన్ దట్ వర్డ్ అండ్ ఏం చెప్తారు ప్రమోషన్ అలాగే చేసాం యాక్చువల్లీ. సో ప్రాపర్గా మన ఏం అనుకున్నాం అది అయింది. సార్ మీరు అంటే బిఫోర్ ఉగ్రం ముందు కూడా ఆల్మోస్ట్ 60 మూవీస్ దాకా కంపోజ్ చేసినట్టారు మ్యూజిక్. అప్పుడు తెలుగు ఆడియన్స్ ఎవరికి రవి బస్టర్ అంటే ఎవరో తెలియదు. ఉగ్రం సినిమా కొంతమంది తెలుగు ఆడియన్స్ చూశారు. ఆ తర్వాత ఎప్పుడైతే ప్రశాంత్ నీల్ గారు వెన్ హీ కేమ్ విత్ కేజీఎఫ్ ఈ ఐడియా ఇదంతా చూసిన తర్వాత
ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా రవి బస్రూర్ కావాలి, రవి బస్రూర్ మ్యూజిక్ చేయాలి, రవి కావాలని చాలామంది ఐ థింక్ దే కేమ్ టు యువర్ స్టూడియో ఆల్సో కూడా మీ మ్యూజిక్ కోసం అని. ఆ సౌండింగ్ సెట్ అవ్వడానికి అంటే బిఫోర్ 60 సినిమాలు చేసిన తర్వాత ఉగ్రంతో మీరు ప్రజలందరికీ తెలిసింది. బట్ మీరు ఆ బిఫోర్ 60 మూవీస్కి ఆ జర్నీ అవ్వచ్చు, ఆ పడిన కష్టాలు అవ్వచ్చు, లైఫ్ అంతా ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమన్నా గుర్తొస్తుంటుందా సార్ ఎలా ఉండేది బిఫోర్? ఆ టైంలో యాక్చువల్లీ యాజ్ ఎ మ్యూజిక్ ప్రొడ్యూసర్గా నన్ను వర్క్ చేశాను యాక్చువల్లీ. సో ఎవ్రీ టైమ్ నేను ఎక్స్పెరిమెంట్ చేసే టైంలో అన్ని మూవీకి చేస్తూనే ఉంటాను యాక్చువల్లీ. సో దే ఆర్ నాట్ అక్సెప్టింగ్ ఇది మన స్టైల్ కాదు, ఇది హాలీవుడ్ స్టైల్ అవుతుంది, ఇది ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్కౌట్, ఇక్కడ ఇలాగే ఉండాలి అని. సో ఎవ్రీ టైం చేస్తూనే ఉంటా. ఆ టైంలో సమ్ టైమ్స్ ఏమవుతుందంటే సో ఇది ఓకే ఎవరు నా మాట వినేవారే లేదు అని. సో వన్ టైమ్ కేమ్ ఐ థింక్ 2009 or 10. సో ఆ టైంలో ఉగ్రం మూవీకి నేను యాజ్ ఎ మ్యూజిక్ ప్రొడ్యూసర్గా వెళ్ళాను యాక్చువల్లీ. సో అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాని తర్వాత ప్రశాంత్ సార్ నన్ను చూశారు. సో ఆ ప్రోగ్రామింగ్ అన్నీ అయింది. సో 1 year తర్వాత ప్రశాంత్ సార్ నన్ను హీ కేమ్ టు మై ప్లేస్, మై హోమ్, నా ఇల్లుకి వచ్చేసి సో ఇలా మళ్ళీ చేయాలి, సో స్కోరు అడిషనల్ ఎడిషన్ షూటింగ్ అన్నీ అయింది, మీరు చేస్తారని. సో నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా నేను రాను సార్, మా మ్యూజిక్ డైరెక్టర్ అంటే అందరూ పని వాళ్ళు అందరూ స్టాప్ చేస్తారు, అలా అయింది 2007లో. మీకు వర్క్ కావాలంటే నేను యాజ్ ఎ మ్యూజిక్ ప్రొడ్యూసర్గా చేస్తానని. సో వీ హ్యావ్ ట్రావెల్డ్ విత్ 1 year 3 months. ఓకే. సో డైలీ ఎక్స్పెరిమెంట్ చేసి ఒక షేప్కి వచ్చింది. వచ్చిన తర్వాత రిలీజ్కి ఆల్మోస్ట్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఫుల్ సౌండ్ అయింది. సో ప్రశాంత్ సార్ టోల్డ్ ఐ విల్ పుట్ యువర్ నేమ్ ఓన్లీ సార్. సో that happened. So from that day itself no looking back. రవి బస్రూర్ అంటే ఒక సౌండ్ సెన్సేషన్, ఒక సౌండ్. ఐ థింక్ ఇప్పుడు తమిళ్లో కూడా 2 films చేస్తున్నట్టున్నారు కదా, ఎవరి సార్? సో ఏజిఎస్ మూవీకి చేస్తా ఉన్నాను. సో అలాగే అన్ని లాంగ్వేజ్లో ఉంది సార్. ఇప్పుడు ఇంత లైఫ్ ఈ జర్నీలో అంటే ఉగ్రం ముందు ఒక 60, ఉగ్రం తర్వాత నుంచి ఇప్పుడు కంటిన్యూస్ ఫిలిమ్స్ వరకు మిమ్మల్ని ప్రశాంత్ నీల్ గారు కాకుండా మిమ్మల్ని లైఫ్లో సపోర్ట్ చేసిన పర్సన్స్ ఎవరు సార్? రవి గారు కాకుండా అందరూ చూడండి, లైఫ్లో అందరూ వచ్చేస్తారు, మాకు తెలియకుండా దే విల్ మోల్డ్ ఇట్, మమ్మల్ని మోల్డ్ చేసి వెళ్తారు. సో అందరూ ఒక్కొక్క యాంగిల్లో మనం తిట్టే వాళ్ళు కూడా దే ఆర్ అవర్ వెల్ విషర్స్ ఓన్లీ. అంతేనా? 100%. సో ఇఫ్ దే ఆర్ నాట్ తిట్టలేదనుకోండి, సో మనం లోపల ఫైర్ రాదు. సో అందరూ ఉండాలి, అప్రిసియేషన్ వాళ్ళు ఉండాలి, సో తిట్టేవాడు కూడా ఉండాలి. సో ఇప్పుడు జనరల్గా మీరు సెట్ చేసిన సౌండ్కి చాలామంది మిమ్మల్ని రీచ్ అవుతున్నారు, ఓకే. బట్ అంటే మీరు ప్రశాంత్ నీల్ గారికి చేసిన ఫిల్మ్స్ కాకుండా వేరే మ్యూజిక్ కోసం వచ్చిన వాళ్ళు, వేరే ఫిలిం డైరెక్టర్స్ మిమ్మల్ని ఎలా అడుగుతున్నారు మ్యూజిక్? సమ్ మూవీ విల్ గివ్ ద రెఫరెన్స్ ఆఫ్ కేజీఎఫ్ 100%, అది కామన్గా ఉంటుంది. బట్ సమ్ టైమ్స్ ఎలా ఉంటుంది, ఎగ్జాంపుల్ రీసెంట్ మార్కో. సో ఆ మూవీకి నేను నా స్టైల్ ఏముందో సో అన్ని పక్కన పెట్టి ఐ హ్యావ్ డిడ్ దట్ డిఫరెంట్గా. సో నేను అప్రోచ్ అయిన తర్వాత దే హ్యావ్ అగ్రీడ్ ఫర్ దట్ ఎక్స్పెరిమెంట్కి. సమ్ ప్రొడక్షన్ విల్ డూ దట్, దట్ లిబర్టీ ప్రశాంత్ సార్ ఇచ్చేస్తారు కదా, ఆ లిబర్టీ దే విల్ గివ్. సో అన్ని మూవీలో ఇయర్లీ 260-280 మూవీస్ రిలీజ్ అవుతుంది, అన్నీ హిట్ అవ్వాలంటే కష్టం కదా. అవును అవును. సో అందరూ అదే సేమ్ యాంగిల్లో వర్క్ చేస్తే హిట్ అవుతుంది. సో ఈచ్ ఒక లైట్ బాయ్ నుంచి హీరో నుంచి ఎవ్రీబడి హ్యాస్ టు థింక్ అబౌట్ వన్ యాంగిల్. ఈ మూవీ హిట్ అవ్వాలి, పని చేయాలి. నా 100% ఐ హ్యావ్ టు గివ్ ఫర్ దిస్ మూవీ అని అంటే 100% అవుతుంది. జేమ్స్ గారు, మీరు బిఫోర్ దిస్ ఆర్టిస్ట్ అని ఒక ఫిలిం ప్రొడ్యూస్ చేస్తున్నారు. మీరు అంటే ఐ థింక్ సెటిల్డ్ ఇన్ యూఎస్లో సెటిల్ అయ్యి 99 నుంచి. కానీ చాలామందికి అంటే ఎన్ఆర్ఐస్ కావచ్చు, యూఎస్లో ఉండే వాళ్ళందరూ కావచ్చు, సినిమాల మీద ఎందుకు, అసలు అక్కడ ఏముంటుంది ఏమొస్తుంది అనే థాట్ ఎక్కువ ఉంటుంది. మీరు సినిమా ఇండస్ట్రీలో అంటే సినిమాల పరంగా ప్రొడ్యూస్ చేస్తానని, ఇన్వెస్ట్ చేస్తానన్నప్పుడు మీకు వచ్చిన రెస్పాన్స్, ఫీడ్బ్యాక్ ఏంటి? ఫస్ట్ నాకు నా వైఫ్ సపోర్ట్ ఉంది, ఫ్యామిలీ సపోర్ట్, అది లేకపోతే కష్టం. నెంబర్ 2, అమెరికన్ లైఫ్ చాలా బిజీగా ఉంటుంది. ఐ మీన్ ఇన్ టు ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కన్సల్టింగ్ బిజినెస్లో ఉన్నాను. సో ఈ ముగ్గురు
3 daughters. అయితే సినిమా అన్నది ఒక క్వైట్ వెరీ ఇంపార్టెంట్ వెపన్. అంటే ఒక సొసైటీకి ఒక మెసేజ్ ఇవ్వడానికి దీన్ని మించినటువంటి ఒక వెపన్ ఇంకోటి లేదండి. అండ్ సో ఫిల్మ్ అన్నది నాకు ఆల్వేస్ ఐఎమ్ వెరీ ప్యాషనబుల్ అబౌట్ దిస్ ఇండస్ట్రీ. సో విత్ ఆల్ దీస్ థింగ్స్ నేను 2018లో నువ్వు తోపురా అని ఒక సినిమా యూఎస్లో షూట్ చేసాం. సో సుధాకర్ కొమ్మాక్ల, అది యోటా ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు కూడా వచ్చింది. ఆ తర్వాత వాయిస్ ఆఫ్ మరి అని ఒక ఇంగ్లీష్ మూవీ అది కూడా రిలీజ్ అయింది. థర్డ్ ఆర్టిస్ట్ March 21 రిలీజ్ అయింది. సో ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. మై 4th ఫిల్మ్ వచ్చేసి వీరచంద్రహాస విత్ ఎ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్. సో ఫర్దర్గా మీరు అంటే మీరు ఒక నెక్స్ట్ ఫిలిమ్స్ తీసుకోవాలన్నా చేయాలన్నా మీరు ఎలాంటి ఫిలిమ్స్ తెలుగు ఆడియన్స్కి అందిద్దాం అనుకుంటున్నారు? అంటే నేను బేసికల్ ఒక మెసేజ్ ఓరియంటెడ్ మీద నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ అండి. అంటే నేను ఏ సినిమా అంటే నా యొక్క విలువైన సమయాన్ని నేను మనీ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు దానివల్ల సొసైటీకి ఉపయోగపడద్దేమో అంటే అనేది ఒక ఆలోచన ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం కమర్షియల్ ఎలిమెంట్స్ ఆల్సో టు బి యాడెడ్. దాన్ని బట్టి ఏమవుతుందంటే ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు కదా. సో అనే ఆలోచన కూడా ఉంది. అంతే. సో అలాంటి మంచి మంచి ఫిలిమ్సే అందిద్దాం, మెసేజ్ ఉన్న ఫిలిమ్సే అందిద్దామని ఒక ఆలోచన, ఒక తపన. సో అలాగే ఈ సినిమా కూడా నాకు నా మైండ్కి సరిపోయే ఫిలిం. ఓన్లీ వెయిటింగ్ ఫర్ 19th అంతే. సార్ రవి గారు, మీరు అంటే జనరలీ ఐ హ్యావ్ సీన్ ఫ్యూ మ్యూజిక్ కంపోజర్స్ హూ వర్క్ ఫర్, ఇప్పుడు మీకు థీమ్ చెప్తే మీరు కంపోజ్ చేసేస్తారు ఆర్ ఎల్స్ యూ నీడ్ ఫుల్ విజువల్సా? థీమ్స్ చెప్తే నేను చేస్తాను. అంటే ఇప్పుడు ఒక సిచ్యువేషన్ చెప్పేసి మీకు ప్రశాంత్ గారు, రవి గారు 100% అలాగే వర్క్ అవుతుంది. సమ్ టైమ్స్ విజువల్స్ చూసిన తర్వాత విల్ గెట్ మోర్ లైక్ మార్కో చూసిన తర్వాత ఈవెన్ కేజీఎఫ్ 2 సార్ ఆల్సో ఫస్ట్ ఒక వర్షన్ మ్యూజిక్ చేస్తాం. వెన్ వీ గెట్ కనెక్టింగ్ టు ద వీడియో ఆ తర్వాత విల్ గెట్ మోర్ ఇన్పుట్. సో విజువల్స్ తర్వాత మీరు ఇంకా ఎన్హాన్స్ చేస్తారు. 100%. సో ఇప్పుడు రీసెంట్గా నేను నిన్న ఒక క్వశ్చన్ అడిగింది, అది చాలా వైరల్ అయిపోయింది. అది మీరు స్టూడియోకి వచ్చినప్పుడు ఒక మ్యూజిక్ చేశారు, దాని గురించి అడిగాను. తర్వాత ఫర్దర్ ఇంకో క్వశ్చన్ నేను అడగాల్సిన బ్యాలెన్స్ అనమాట. రిషబ్ శెట్టి గారు అండ్ ఎన్టీఆర్ గారు, ప్రశాంత్ నీల్ గారు ఆ టెంపుల్కి వెళ్ళేసి వచ్చారు, కుందాపూర్ దగ్గర టెంపుల్. మీరు ఎందుకు వెళ్ళలేదు ఆ టెంపుల్కి? ఆయన వెళ్ళి వచ్చేసారు మా స్టూడియోకి. నేను స్టూడియోకి వచ్చేస్తానని నా ప్రిపరేషన్లో ఉన్నా. యాక్చువల్లీ స్టూడియోకి వస్తున్నారని చెప్పి మీరు అరేంజ్మెంట్స్లో ఉన్నారు. మీరు అంటే అక్కడైనా కుందాపూర్ దగ్గరే నా టెంపుల్? అక్కడ నుంచి 30 కిలోమీటర్స్ అంతే. 30 కిలోమీటర్స్. మీది కుందాపూర్, బస్రూర్ అనే ఊరు కుందాపూర్ దగ్గరే నుంచి 4 కిలోమీటర్స్. ఎన్టీఆర్ నుంచి 4 కిలోమీటర్స్. ఎన్టీఆర్ గారిది ఊరు కూడా కుందాపూర్ దగ్గరేనా? మన దగ్గర పక్కలోనే ఉంది, పక్కనే ఊరు. సో మీరు నాకు ఒక అదే ప్రీవియస్లో ఇంటర్వ్యూస్ అవ్వచ్చు, స్పీచెస్లో కూడా మాట్లాడారు, నాకు ఊరంటే చాలా ఇష్టం, నేను ఊర్లోనే స్టూడియో సెట్ చేసుకున్నాను అది ఇది అని చెప్పి అని. ఎన్టీఆర్ గారు కూడా చాలా ఈవెంట్స్లో చెప్పాడు, కుందాపూర్ మా మమ్మీ అంటే అమ్మ వాళ్ళ ఊరు అది ఇది అని చెప్పి. మీరు ఏమన్నా ఊరి గురించి ఏమైనా మాట్లాడుకున్నారా సార్, కుందాపూర్ గురించి? నేను యాక్చువల్లీ ఐఎమ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ బస్రూర్. అవును. 98లో బస్రూర్ నుంచి సిటీకి వచ్చేసా. మైండ్లో ఒకటే ఉంది, సో ఐ హ్యావ్ టు రిప్రజెంట్ మై విలేజ్. సో తప్ప ఏం లేదు. సో ఎవ్రీ టైమ్ నేను నా ఊరు లాంగ్వేజ్లో 3 మూవీస్ చేశాను. ఎందుకు చేశానంటే దాని ముందు 2 ఆల్బమ్స్ చేశాను. ఫస్ట్ నేను మ్యూజిక్ డైరెక్టర్ ఉన్న టైంలో చేశాను ఆల్బమ్స్. ఆ తర్వాత ఓకే ఇది 1 స్టెప్ అయింది, ఒక ఇంకా మన లాంగ్వేజ్ మన ఐడెంటిటీ అవ్వాలని ఒక 2 మూవీస్ చేశాను. దాని తర్వాత మెయిన్ స్ట్రీమ్ కన్నడ లాంగ్వేజ్, మన లాంగ్వేజ్ కన్నడ, కుందకన్నడ. సో కుందకన్నడ డిఫరెంటా? కన్నడలో ఒక డైలెక్ట్. సో ఇక్కడ కూడా ఉంటుంది కదా తెలుగు నార్మల్ గ్రాంధికం అంతా ఉంటాయి. అవునవును. అలాంటి ఐ హ్యావ్ మిక్స్డ్ బోత్ లాంగ్వేజ్. దాన్ని పెట్టుకుని ఒక మూవీ చేశాను. అది కంటిన్యూస్గా ఒక 2-3 మూవీస్లో కనెక్ట్ చేశాను యాక్చువల్లీ. సో ఇలాంటి రిప్రజెంట్ అవ్వాలి, సో మనకి ఒక ఐడెంటిటీ కావాలి. సో ఫస్ట్ 98లో నేను బెంగళూరుకి వెళ్ళాను కదా, ఆ టైంలో ఏది మీరు ఊరు అంటే నేను మ్యాంగ్లూరు అని చెప్తా. బెంగళూరులో ఎక్కడ? బెంగళూరులో ఉడిపి దగ్గర వస్తుంది. ఉడిపి దగ్గర కుందాపుర వస్తుంది. కుందాపుర ఎక్కడ? కుందాపురలో బస్రూరు వస్తుంది. ఇలా చెప్పేవాడు మనం. నేనే ఓకే దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ వీఆర్ ఫేసింగ్. ఓకే ఏ ఊరు మీరు అంటే నేను బస్రూరు ఎక్కడ వస్తుంది? కుందాపుర వస్తుంది. కుందాపుర ఎక్కడ వస్తుంది? ఉడిపి వస్తుంది. ఉడిపి ఎక్కడ వస్తుంది? మంగళూరులో వస్తుంది. సో ఇలా స్టార్ట్ చేయను. సో వీ వాంట్ టు గివ్ ఐడెంటిటీ కావాలి. ఐడెంటిటీ ఉంటే
ఫ్యూచర్ జనరేషన్ విల్ గెట్ దట్ రికగ్నిషన్. ఈజీ రికగ్నైజేషన్. సో ఇప్పుడు నెక్స్ట్ ఎవరైనా మీ ఊరి నుంచి వస్తుంటే డెఫినెట్లీ ఐఎమ్ ఫ్రమ్ బస్సూర్ అనగానే ఓ రవి గారు అక్కడ నుంచి అన్ని గ్రామం అన్ని ఊరు అలాగే అవ్వాలి నేను చెప్పేది. సో మన ఊరు సైడ్లో సో విల్ కీప్ విలేజ్ నేమ్ ఇస్ అటాచ్డ్. సో ఎవ్రీబడి విలేజ్ నేమ్ క్యారీ చేస్తారు. అండ్ నెక్స్ట్ సినిమాలు ఏంటి సార్, ఫర్దర్గా ఏమున్నాయి సినిమాలు? ఇయర్లీ వన్స్ సార్, భగవంతుడికి ఒకటేదో చైల్డ్ని ఆడిషన్ చేసి 300 మంది చైల్డ్ అది మూవీ అయింది. సో ఈ మూవీ తర్వాత దట్ మూవీ విల్ దేని గురించి అది అంటే అది ఒక ఆడిషన్ చేశాను సార్. యాక్చువల్లీ ఒక ఆడిషన్లో చిన్న వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వాలి అని ఒక కటకాన మూవీకి ఆడిషన్ చేశాను. దాంట్లో ఒక చిన్న పాప సెలెక్ట్ అయింది. సో రిమైనింగ్ 290 కిడ్స్ ఆపర్చునిటీ మిస్ అయింది. నాకు ఒక గిల్టీ ఫీల్ అయింది యాక్చువల్లీ. సో ఇది ఏదో చేయాలి అని ఆ మూవీ అయిన తర్వాత అందరిని పిలిచి ఒక కమర్షియల్ మూవీ చేశాను. అప్ప అమ్మ హీరో హీరోయిన్ ఫ్రెండ్ అన్నీ సో కిడ్స్ ఓన్లీ. సో అలాంటి ఎక్స్పెరిమెంట్ అది కంప్లీట్లీ ఎక్స్పెరిమెంట్. ఎప్పుడు రాబోతుంది అంటే ఇది అయిన తర్వాత ఇమీడియట్గా రిలీజ్ చేస్తాను. తెలుగు డైరెక్ట్లీ తెలుగు ఉంటుంది. సో కంప్లీట్లీ ఎంటర్టైనర్. ఇట్స్ లైక్ ఒక కమర్షియల్ మూవీ మనం చూస్తే ఎలా ఉంటుంది, సో అలాంటి మూవీ. ఫైనల్ వన్ డౌట్ సార్, యాక్చువల్లీ మీ స్టూడియోకి అప్పుడు ఎన్టీఆర్ గారితో పాటు రిషబ్ గారు కూడా వచ్చారు, రిషబ్ శెట్టి గారు కూడా వచ్చారు. ప్రశాంత్ నీల్ గారి ఫిలింలో రిషబ్ గారు ఉన్నారని నిన్న ఒక న్యూస్ కూడా వచ్చింది. నాకు ఇది తెలియదు. మీకు తెలీదా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ September 19th మేము అంటే తెలుగు ఆడియన్స్కి ఎలాంటి ఫిల్మ్స్ కావాలో దాంట్లో డెఫినెట్లీ వీరచంద్రహాస ఫిలిం అలాంటి వన్ కైండ్ ఆఫ్ ఫిలిం అని నాకు అనిపిస్తుంది. విత్ టీజర్ ట్రైలర్ ప్రతి ఒక్కరికి ఇప్పటివరకు వచ్చిన అందరికీ నచ్చింది. మేము 19th మేము కూడా థియేటర్స్లో మిమ్మల్ని కలుసుకుంటాం. మీరు ఆ రోజు ఇక్కడ చూస్తున్నారా ఫిలిం? ఇక్కడ చూస్తున్నారా? సో యువర్ ఇన్ టు హైదరాబాద్ ఫర్ నెక్స్ట్ ఫ్యూ డేసా? సూపర్. నెక్స్ట్ రవి బస్రూర్ గారిని కలుసుకోవాలంటే కూడా మీరు థియేటర్స్ దగ్గరికి వచ్చేయచ్చు. అండ్ ఫిలిం వాచ్ చేసి వీళ్ళకి ఒక మంచి రెస్పాన్స్ చేసేస్తాను కోరుకుంటున్నాను. దిస్ ఈస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు.